దేవుని యొక్క మాటలు వినడానికి సాయంకాల వేళ దేవుని యొక్క సన్నిధికి చేరి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకొని ఒక మంచి అంశంలోనికి మీరు చూస్తున్నట్లుగా ఆ అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. అందరూ తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా కన్న తండ్రి, నిత్యము పరిశుద్ధుడు 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 అని దేవదూతలతో గాన ప్రతిగానాలు చేయబడుతున్నప్పటికీ కూడా తండ్రి, మీ మనసంతా మా పైన పెట్టుకొని భూలోకమందున్న మమ్మల్ని కళ్ళారా చూస్తూ తండ్రి, మేము చేసేటటువంటి ప్రతి పని ద్వారా మీ హృదయాన్ని మాటి మాటికి నొచ్చుకుంటూ తండ్రి, అయినా కూడా తండ్రి మమ్మల్ని ఇంకా రక్షించాలి అన్న తపన కలిగి తండ్రి అనేకమైన విషయాలు మీ బైబిల్ గ్రంథం నుండి మాకు నేర్పిస్తున్నారు తండ్రి. అందును బట్టి మీకు వందనములు నాయన. మేము చేస్తున్నటువంటి ప్రతి అపరాధాన్ని క్షమించి తండ్రి ఇంకా ఆయుష్కాలాన్ని ప్రసాదించినందుకు మీకు వందనములు. మరి మేము ఈ మాటల ద్వారా తండ్రి మమ్మల్ని మేము మీలో కట్టుకుంటూ సత్యస్వరూపమై ఉన్నటువంటి వాక్యాన్ని తండ్రి సంపూర్ణంగా నేర్చుకోగలుగుటకు మాకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. చెబుతున్న నాకు తోడై ఉండండి. వింటున్న మీ పిల్లలందరికీ కూడా తండ్రి మంచి జ్ఞానాన్ని ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ, మరింత జ్ఞానాన్ని మాకు నేర్పించినటువంటి ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. నాన్న వృద్ధాప్యంలో ఉంటుండగా తండ్రి తగిన శక్తిని మీరే ఇచ్చి ఇంకను మా మధ్య బలంగా వాడుకోవలసిందిగా వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ఈరోజు మీరు చూస్తున్నట్లుగా పోస్టర్లో పాపి అయిన మానవుడు పరిపూర్ణుడు కాగలడా, పాపి అయినటువంటి మానవుడు పరిపూర్ణుడు కాగలడా అనే అంశాన్ని కొద్ది నిమిషాలు మనకిచ్చినటువంటి సమయంలో ఆలోచన చేద్దామండి. పాపి అంటే మనందరికీ తెలుసు, మనం నివసిస్తున్నటువంటి భూమి మీద ఎన్నో వేల కోట్ల విస్తీర్ణ లేదా ఎకరాలు కలిగినటువంటి భూమి మీద కేవలం మనిషి మాత్రమే కాదు కానీ మనిషితో పాటు సకల జీవరాశులు మనందరికీ అవసరమయ్యేటటువంటి ఆహారం కొరకు దేవుడు చేసినటువంటి వృక్షాలు, గడ్డి, దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉండాలండి, వాటితో పాటు కొండలు, సెలయేర్లు, అలాగే మట్టి, గాలి, ఇలా ఎన్నో అణువులతో ఈ భూమి అంతా కూడా నిండి ఉంది. అయితే కేవలం మనిషి లేదా మనకు కనబడే ఈ వస్తువులు మాత్రమే భూమి మీద లేవు కానీ భూమి మీద ఉన్న మరొక శక్తి గురించి మనం ఆలోచన చేయగలిగితే మనందరము చాలాసార్లు చదువుకున్నటువంటి మాట ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అలాగే 6వ అధ్యాయంలో మనకి వాయుమండల సంబంధమైన అధిపతి అలాగే దాని యొక్క అనుచరులైన ఎవరండి, దురాత్మల సమూహం ఈ భూమి మీదే ఉన్నట్లుగా మనకు కనబడుతున్నటువంటి ఆకాశము మండలంలో అవి తిరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే మనము నివసించడానికి నరులకు నివాసయోగ్యంగా దేవుడిచ్చినటువంటి భూమి మీద మనుషులు లేదా మనుషులకు అవసరమైనటువంటి వస్తువులు, మనిషికి ఉపయోగపడే నిత్యావసర వస్తువులు మాత్రమే కాకుండా మనల్ని చిక్కులబెట్టే లేదా మనల్ని ప్రమాదంలో పడవేసే ఒక శక్తిని కూడా దేవుడు భూమి మీద ఉంచాడు. ఈరోజు మనం పాపము అని మాట్లాడుతున్నాము అంటే పాపానికి మూల కారకుడు ఎవరో తెలుసా? భూమి మీద క్రైస్తవులైన మనందరికీ తెలుసు. పాపము చేయించేది ఎవరు అంటే సాతాను, అపవాది, దయ్యం, దురాత్మ అని చెప్తూ ఉంటాం. దయచేసి ఫ్యాన్ ఆపండి. అంటే ఈరోజు మనం నివసించే ఈ భూమి మీద మనల్ని చిక్కులు పెట్టడానికి, మనకు ఇబ్బంది కలుగజేయడానికి ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో దానిని ఈరోజు మనం దురాత్మ, దుష్టశక్తి అని పిలుస్తున్నాం. మొదటి మానవుడైనటువంటి ఆదాము దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేసుకున్నటువంటి తన ప్రియకుమారుడిగా ఉండాలి అని దేవుడు కోరుకున్నటువంటి ఆదాము గారు పాపము చేయడానికి కారకురాలు లేదా కారణం ఎవరయ్యారు అని అంటే అపవాది. సర్పముని మోసపుచ్చి సర్పము ద్వారా అపవాది స్త్రీ దగ్గరికి రావడం, స్త్రీని మోసం చేయడం, అలాగే దేవుని పోలికగా పుట్టినటువంటి ఆదాముని కూడా మోసం చేయడం మనం ఎన్నో తరగతుల్లో వింటూనే వచ్చాం. అంటే భూమి మీద మనిషి పాపం చేయడానికి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ధిక్కరించి, ఆజ్ఞ అతిక్రమించి పాపులంగా మనం మారడానికి అపవాది ప్రధాన కారకురాలుగా కనబడుతుంది. అయితే భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా ఇప్పటి వరకు
ఆదాము మొదలుకొని నేటి వరకు భూమి మీద పుడుతున్న ప్రతి మనిషిని చూడండి, దేవుడు ఎలా పుట్టిస్తున్నాడు వారిని? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు అని రాయబడింది. కానీ పుట్టిన తర్వాత మనుషులు ఏమైపోతున్నారంటే వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవునికి దూరంగా మనం మారిపోతున్నాం. అంటే దేవుడు మనల్ని పుట్టిస్తుంది, దేవుడు మనల్ని భూమి మీదకి పంపిస్తుంది ఎలా అంటే దేవుని పోలికగా, దేవుని లాంటి యథార్థవంతులుగానే భూమి మీదకి మనల్ని పంపించినా కూడా మనం భూమి మీదకి వచ్చి అపవాదికి అనుచరులమై లేదా అపవాది ద్వారా ప్రేరేపింపబడిన వారమై అపవాది కలిగించేటటువంటి ఆలోచనకు గురి అయి మనం ఏమైపోతున్నాము? వివిధ తంత్రములు కల్పించుకొని దేవునికి దూరం అయిపోతున్నాం. అలా ఈరోజు వరకు భూమి మీద మొదటి మానవుడైన ఆదాం మొదలుకొని నేటి వరకు మీరు చూడగలిగితే అందరూ పాపం చేసేసారటండి. అదే మనకి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఒకసారి చదువుకుందాం ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదుకువాడు ఎవడునూ లేడు. ఇక్కడ చూడండి, దేవుడే స్వయంగా రాయిస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, పాపము చేయకుండా నీతిగా బ్రతికిన నీతిమంతుడు ఒక్కడు కూడా లేడటండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అంటున్నాడు. అంటే భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి ఏమైపోతున్నారంటే పాపులైపోతున్నారు, పాపులుగానే మరణిస్తున్నారు. మరి ఇలాంటి పాపులైన మనుష్యులు పరిపూర్ణులు కాగలరా? పాపాన్ని అంటించుకుంటున్నటువంటి మనము పవిత్రులుగా మారగలమా? మనమేమో పాపాత్ములుగా, పాపులుగా, దేవుని మాటలను ధిక్కరించి దుర్మార్గులమైపోతుంటే దేవుడి కన్నా కలలేంటో తెలుసా అండి? అనాది కాలం మొదలుకొని నేటి వరకు. ఆనాడు ఇశ్రాయేలీయులను దేవుడు తన పిల్లలు అనుకుంటే వారికి చెప్పిన మాటే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనకు కూడా ఆయన చెబుతాడు. ఏమని? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటాడు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. మీరును పరిపూర్ణులుగా ఉన్నారు అనట్లేదండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండేదరు. ఎప్పుడు ఉండేదరు? ఆ పై మాటలో చూడండి ఏమంటున్నాడు. అది కదండి, 44వ వచనం చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. అక్కడి నుండి ఇదంతా ఆరంభిస్తూ వచ్చాడండి యేసుక్రీస్తు వారి మాటలో. మీరు మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండాలి అంటే ఏం చేయాలి? శత్రువుల్ని ప్రేమించమంటున్నాడు, చెడ్డవారిని మంచివారిని సమానంగా చూడమంటున్నాడు. సుంకర్లను మాత్రమే కాదు, సుంకర్లని దూరం పెట్టకండి, మీ సహోదరులను వీరిని ఎక్కువగా ప్రేమించకండి, అందరినీ సమానంగా ప్రేమించండి, శత్రువులను కూడా చేరదీయండి అని చెబుతూ కిందికి వచ్చేసరికి అంటున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అంటున్నాడు. ఇంత పాపాన్ని అంటించుకుంటున్నటువంటి మనం ఊహ తెలిసినప్పటి నుండి మన మాట ద్వారా, చేతల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా ప్రతినిత్యము ఏదో ఒక చిన్న తప్పైనా మనం చేసి దేవుడు వద్దన్నదే చేస్తూ ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం కదా. మరి పాపులమైపోతున్న మనల్ని దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడండి? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదరు. నిజంగా ఉండగలమా? పాపులుగా మారిపోతున్నాం కదా, మరి మనం పరిపూర్ణులుగా ఎలా కాగలం? చాలామంది ఏమనుకుంటారంటే పాపులు పరిపూర్ణులు కాలేరు అని. మరి ఈ భూమి మీద పాపులు కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాపాన్ని అంటించుకోకుండా పుట్టినది మొదలుకొని మరణించినంత వరకు యేసుక్రీస్తు వారిలా పరిశుద్ధంగా బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారా అండి? అంత పవిత్ర పావనమూర్తులు ఎవరైనా మనకు కనబడతారా భూమి మీద? అలా ఉంటే కదా పరిపూర్ణులు అవుతాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు మీరు అంటే అందులోకి ఎవరెవరు వస్తారండి? అక్కడ యేసుక్రీస్తు వారు ఎవరితో చెప్తున్నారు ఆ మాట? తన దగ్గరకు వచ్చిన శిష్యులతో చెప్తున్నారు, తన ముందున్న మనుషులతో చెప్తున్నారు. మరి వచ్చిన శిష్యుల్లో ఒక మత్తయ్య గారు ఎవరు కనబడతారండి? ఎవరిలా కనబడతారు మనకైనా? సుంకాన్ని వసూలు చేసే గుత్తదారుడుగా కనబడతారు, అంతేనా? మరి సుంకాన్ని వసూలు చేసేవారంటే ఎన్ని తప్పులు చేసి ఉంటారండి?
తాము తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా దౌర్జన్యంగా తీసుకున్న సందర్భాలు లేవనుకుంటున్నారా ఆయన జీవితంలో? ఇలా ప్రతి మనుషుని జీవితాన్ని చూడండి, వాళ్ళే కాదు మనము కూడా పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎన్నో పాపాలు చేస్తూ పాపులుగా మారిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, పాపులైనా మీరైనా సరే మీ పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు అని. ఆలోచించండి, మనం ఎలా పరిపూర్ణులుగా ఉండగలం? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అసలు పరిపూర్ణుడు అంటే ఏంటండి? పరలోకపు తండ్రి అంటే ఎవరండి? చెప్పాలి. పరలోకపు తండ్రి ఎవరు? దేవుడు, అంతేనా? దేవుడు ఎవరట? పరిపూర్ణుడు. అసలు పరిపూర్ణుడైనటువంటి దేవునిలో ఉన్న తత్వం ఏమిటి? అసలు దేవుడు అంటే ఆయనకున్న లక్షణాలు ఏమిటి? దేవుడు అంటే ఆయనలో ఉన్న గుణాలు ఏమిటి? అది మనకు తెలియాలి అని అంటే మనం ఎవరి జీవితాన్ని చూడాలో తెలుసా? దేవుని స్వయంగా చూడలేం కదా. దేవుడు డైరెక్ట్గా మన ముందుకు వచ్చి నిలబడలేడు కదా ఆయన చూడడానికి. ఇప్పుడు ఆయనలో ఉన్న తత్వం ఏంటో, ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటో మనకు తెలియాలి అంటే భూమి మీద ఒక శక్తిని, ఒక వ్యక్తిని మనం చూడాలి. ఎవరైనా? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అంటున్నాడు. చూడండి, ఇక్కడ కూడా అసలు దేవుడు అంటే ఎవరు, దేవునికి ఉండవలసిన తత్వం ఏమిటి అని అంటే యేసుప్రభువు గురించి కూడా రాయబడిన మాట ఏంటంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. దేవుడు అంటే ఎవరట? పరిపూర్ణుడు. దేవునిలో ఉండవలసిన తత్వం ఏంటి? పరిపూర్ణమైన లక్షణం. అసంపరిపూర్ణత ఉంటే దేవుడు కాలేడు, అవునా కదా? మనం చిన్నప్పటి నుండి జయశాల తాతయ్య మాటలో వింటూనే ఉన్నాం. ఆయన చెప్తూ వస్తున్నారు, రాజుకు పుడితే రాజకుమారుడు, పెద్దయితే రాజు, అంతే కదండి. దేవునికి పుడితే దేవుని కుమారుడు, పెద్దయితే దేవుడు. అంటే ఆటోమేటిక్ ఇక్కడ కూర్చున్న మనం అందరము లేదా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎవరుగా ఉండాలని దేవుడు కలలు కన్నాడు? తన పోలిక, తన స్వరూపం. అంటే నాలా నా పిల్లలు ఉండాలి, నన్ను పోలి నా పిల్లలు ఉండాలి. అందుకే పౌలు గారు కూడా అంటారు, మనము దేవుని పోలి నడుచుకుందాము. అంటే మన పోలిక, మన స్వభావం దేవునిదై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు అంటే ఎవరు అని బైబిల్ని ప్రశ్నిస్తే దేవుడు అంటే పరిపూర్ణుడు అని రాయబడింది. అర్థమవుతుందండి? దేవుడు ఎవరు? అసంపరిపూర్ణుడు కాదు, అరకొర చేసేవాడు కాదు, అరకొర జ్ఞానం కలిగిన వాడు కాడు, పరిశుద్ధతలో అరకొర కలిగిన వాడు కాదు, అన్నీ కూడా పరిపూర్ణుడు, సంపూర్ణంగా ఉన్నవాడు, దేన్నైనా సంపూర్ణంగా చేసేవాడు, చేయగల శక్తి గలవాడు. మరి ఇప్పుడు దేవుని కుమారులైన మనము దేవుళ్ళం అవ్వాలంటే మనలో కూడా ఏముండాలి? పరిపూర్ణత. అసంపరిపూర్ణత ఉందనుకోండి, మన దేవుళ్ళమా కాగలమా? కాలేము. ఇప్పుడు దేవుళ్ళ మనం ఉండాలంటే దేవుళ్ళలో ఉన్న పవిత్రత, పరిశుద్ధతలో కావచ్చు, క్షమలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, యథార్థతలో కావచ్చు, సకలంలో పరిపూర్ణంగా ఉండాలి. అంటే పూర్ణంలో పూర్ణం. అర్థమవుతుందండి? అలా మనం ఉన్నప్పుడే దేవునికి పిల్లలం అవుతాము. అదే కదా మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం చూడగలిగితే ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు ఉంది అంటున్నాడు. జాగ్రత్తగా మాటలను ఆలోచించాలి. పాపి అయిన మానవుడు పరిపూర్ణుడు కాగలడా అంటే పాపము లేకుండా యేసుక్రీస్తు వారు పరిపూర్ణుడైనట్టుగా మనకు కనబడుతుంది. యేసుప్రభు తన జీవితకాలంలో పాపం చేశారండి? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని అన్నారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో పాపము లేదు, కానీ ఆయన అంతా కూడా పవిత్రుడు, పరిశుద్ధుడుగానే ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26, 29 వచనాలు మీరు చూడగలిగితే ఆయన ఎవరట? పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, పాపులలో చేరక చాలా ఉన్నతంగా బ్రతికిన వ్యక్తి. అలాంటి వ్యక్తిలో పరిపూర్ణత ఉంది అంటే ఓకే, దేవునిలాగా ఉన్నాడు కాబట్టి పరిపూర్ణుడు అని మనం నమ్మగలం. కానీ ఇప్పుడు ఒక మాటను మీకు చూపిస్తాను, మనందరికీ తెలిసిన మాట, మనం ఎప్పుడు చదువుకున్న మాట. ఆదికాండం ఒకసారి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనం చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా, అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను,
మనలో. ఎవరితో అండి ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు? దేవునితో పాటు ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. అదే మనకి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, అలాగే ఆదికాండం 11వ అధ్యాయం 1-3 వచనాల్లో, అలాగే ఆదికాండం 18వ అధ్యాయం 23, 24 అక్కడ సందర్భంలో ప్రతి చోట కూడా మనము 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 అన్న చోటల్లా కూడా యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవునితో దేవుడు చెప్తున్నట్లుగా మనం అర్థం చేసుకోగలం, బైబిల్ అర్థమైన వారికి. ఇప్పుడు 22వ వచనంలో మనం చూడగలిగితే, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు అంటున్నాడు. అదేంటండి? అప్పటికి 3వ అధ్యాయం 6వ వచనం నుండి 14వ వచనం మధ్యలో జరిగిన సందర్భం అంతా ఏంటి? ఆదాము దేవుని మాటను ధిక్కరించి తన భార్య మాట విని తినవద్దన్న పండు తిని దేవుని దృష్టికి పాపిగా మారినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అంతేనా కదా? అంటే ఆదాము అప్పటికి తప్పు చేశాడు. ఆదాము అప్పటికి ఆజ్ఞను అతిక్రమించాడు. అతిక్రమించిన తర్వాత ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, చివరిగా వచ్చేసరికి 3వ అధ్యాయంలో 22వ వచనంలో, ఆదాము మంచి చెడ్డలను ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడయ్యాడు అంటున్నాడు. పాపము చేయనంత వరకు, పరిశుద్ధుడిగా ఉన్నంత వరకు అనలేని మాట, పాపం చేసిన తర్వాత దేవుడు ఎందుకు అంటున్నాడండి? మనలో ఒకని వంటి వాడు అంటే అప్పుడు దేవుడయ్యాడా? పాపం చేస్తే దేవుడయ్యాడా? జాగ్రత్తగా ఆలోచించండి. పాపము చేయకముందు కదా దేవుని స్వరూపంలో దేవుడు కన్నాడు ఆయన్ని. పాపము చేయకముందు ఆయన ఎలాంటి స్వరూపంతో ఉన్నాడు? దేవుని స్వరూపం, దేవుని పోలిక. కానీ పాపం చేసిన తర్వాత దేవుడు అంటున్న మాట ఏంటంటే, మనలో ఒకని వంటి వాడు అయ్యాడు, ఇప్పుడు అయ్యాడు ఒకని వంటి వాడు అని. అంటే ఎవరైతే పాపం చేస్తారో వారు దేవుళ్ళు అయినట్ట? మరి అలాగైతే దేవునిలో పాపం లేదు కదా. అసలు చెడుతనానికి, దుష్టత్వానికి కూడా ఆయన యొద్ద చోటు లేదు అని అంటాడు. ఇకపోతే యేసుక్రీస్తు వారి మాట ఇప్పుడే చెప్పాను, నాయందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అని. అంటే దేవునిలో, యేసుక్రీస్తు వారిలో, ఇకపోతే పరిశుద్ధాత్మ, ఆయన పేరే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక ఈయనకి అసలు పాపం అంటే ఏంటో కూడా తెలీదు. ఇలా పాపము లేని దేవుళ్ళైనటువంటి వీరు ఆదాము పాపం చేసిన తర్వాత మనలో ఒకని వంటి వాడు అని ఎందుకంటున్నారు? ఆలోచించండి. అంటే పాపం చేసిన పరిపూర్ణులు కాగలమా అంటే, పాపి అయిన వాడు పరిపూర్ణుడు కాగలడు, కానీ పాపము చేసి పరిపూర్ణుడు కాకూడదు. అర్థమైందండి అందరికీ? పాపులైన మనలను దేవుడు పరిపూర్ణులుగా చేయగలడు, అదెలాగో ముందు ముందు మీరు వింటారు. కానీ పాపము చేసే నేను పరిపూర్ణ అవుతాను అంటే మాత్రం అది అసంభవం. కానీ ఇక్కడ ఆదాము గారు పాపం చేశారు. మరి ఎందుకు దేవుడు మనలో ఒకని వంటి వాడు, దేవుళ్ళలో ఒకని వంటి వాడు? దైవత్వం, దేవుడు అంటేనే దైవత్వం కదండి. అంటే దేవుళ్ళలో ఒకని వంటి వాడు ఆదాము ఎలాగయ్యాడు అని అంటే, ఆ ముందు మాటే చూడండి, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు. ఏ విషయంలో ఆదాము ఒకని వంటి వాడు అయ్యాడు? మంచి చెడ్డలు ఎరిగే విషయంలో. అంటే ఇప్పుడు దేవునికి ఏం తెలుసు? మంచి తెలుసు, చెడు కూడా తెలుసు దేవునికి. అవునా కాదా? ఆలోచించండి. దేవునికి ఏం తెలుసు? మంచి తెలుసు, చెడు తెలుసు. ఇప్పుడు మనకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నాయనా, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది పాపము, ఇది ఉత్తమము, పవిత్రము అని రెండు దేవుడు చూపిస్తున్నాడు. కానీ ఆదాము విని తెలుసుకోలేదు, దేవుని మాట నమ్మి తెలుసుకోలేదు, చేసి పాపం ఏంటో తెలుసుకున్నాడు. అర్థమవుతుందండి? పాపం చేశాక అయ్యో నేను పాపం చేశానని అప్పుడు ఆయనకు తెలిసొచ్చింది. ఎప్పుడు? తన ఒంటి మీద వస్త్రాలు లేవని తను గ్రహించుకున్నాడే, నేను దేవుడు తినవద్దన్న పండు తిన్నాను, అందుకే నాకు ఈ విధంగా జరిగిందని ఎప్పుడు రియలైజ్ అయిపోయాడు ఆదాము అంటే, చేసిన తరువాత. మంచి ఏంటో చెడేంటో అప్పుడు అతనికి తెలిసొచ్చింది. కానీ దేవుడు చెప్పినప్పుడే ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకొని ఉంటుంటే అతను పాపం చేసేవాడు కాదు. ఎందుకంటే అది చెడు అని అతను తెలుసుకొని ఉన్నాడు కాబట్టి. కానీ ఆదాము దేవుడు చెప్పినప్పుడు తెలుసుకోలేదు, దాన్ని అనుభవించి రుచి చూసి తెలుసుకున్నాడు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటండి? మనం దేన్ని రుచి చూసి తెలుసుకోవాలి? దేవుడు ఉత్తముడని కదా రుచి చూసి తెలుసుకోవాలి, పాపాన్ని రుచి చూసి కాదు కదా. ఇప్పుడు మీ అందరికీ నేను ఒక బాటిల్ విషం ఏదన్నా ఇచ్చి, ఇది విషం, ఇది తాగితే చచ్చిపోతారు అని చెప్పాను అనుకోండి, దాన్ని కనీసం మూత తీయడానికైనా మీరు ఇష్టపడతారా? ఎందుకు? లేదు లేదు, తను ఇచ్చింది అది విషమో కాదో టెస్ట్ చేసి చూద్దాం, మూత తీసి అని చెప్పి తాగేస్తావా అండి? అలా ఎవరైనా చేస్తారా? టెస్ట్ చేస్తే తెలుస్తుంది ఇది విషమో కాదో అని. కావాలని కోరుండ విషయాన్ని తాగుతామండి? లేదే. ఎందుకంటే నేను చెప్పిన మాట మీరు నమ్ముతున్నారు. ఏంటి? అమ్మో ఇది విషం, ప్రాణాలని తీస్తుంది కాబట్టి నేను తాగకూడదు అంటే. వినగానే తెలుసుకునే శక్తి మనకుంది, తాగిన తర్వాత చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఇది విషయం నేను తాగానని తెలుసుకునే ఇది కూడా మనకుంది. అంటే
చేశాక తెలుస్తుంది, చెయ్యకుండా కూడా మాట విని కూడా మనం తెలుసుకోగలం. అవునా కాదా? బైబిల్లో దేవుడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని రాయించాడు. నమ్ముతున్నారా ఈ మాటని? నమ్ముతున్నారు కదా? మనం అంతా నమ్ముతున్నాం కదా బైబిల్లో రాయబడిన మాటల్ని. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అన్నప్పుడు మనం ఏం చేయాలి? దుష్టులతో సాంగత్యం చేయకుండా, పాపుల మార్గంలో వెళ్లకుండా, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. అప్పుడు మనం ఏమైపోము? చెడిపోము. అదే కదా దేవుని మాటలో. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. మరి చెడిపోకుండా ఉండాలి, మనం వాళ్ళలాగా దుర్మార్గులం అవ్వకుండా ఉండాలి అని అంటే దుష్ట సాంగత్యం చేయకూడదు. దేవుడు దినమున మీరు చత్తురు అన్నాడంటే చావకుండా ఉండాలి అంటే తినకూడదు. అంటే విని తెలుసుకున్నాడా ఆదాము? తిని తెలుసుకున్నాడా? తినవద్దు అన్నా తిని తెలుసుకున్నాడు కానీ విని తెలుసుకోలేదు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? మరి ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట ఎందుకొరకు దేవుడు మన కొరకు పొందుపరిచాడు? ఈరోజు ఎందుకు 66 పుస్తకాలుగా ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం? చెప్పండి, ఎందుకు చదువుకుంటున్నాం? ఈ యుగాంతమందున్న మనకు దృష్టాంతములుగా అవి మనకు బోధ చేయడానికి, బుద్ధి కలగ చేయడానికి కదా ఈ లేఖనాలన్నీ కూడా మనం చదువుకుంటున్నాం. మరి ఆదాం గారి జీవితాన్ని చూసాం, ఇంకా మిగిలిన భక్తుల జీవితాలని చూసాం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక ఇస్కరియోతు యూదా ద్రోహి లాంటి వాడిని చూసాం, వాడి జీవితాన్ని. మరి ఇవన్నీ చూసిన తర్వాత మనం చూస్తున్నాం, చదువుతున్నాం, వారి గురించి వింటున్నాం. విని తెలుసుకొని అమ్మో నేను అలా ఉండకూడదు, అమ్మో నేను అలా చేయకూడదు, అమ్మో గర్విష్ఠులైతే ఇంత ప్రమాదమా, అమ్మో వదరుబోతులైతే ఇంత ప్రమాదమా, అమ్మో కొండగత్తెలైతే ఇంత ప్రమాదమా, పరిశుద్ధత లేకపోతే ఇంత ప్రమాదమా. వీరందరి జీవితాలని చూసినప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈరోజు దేవుడు మనల్ని ఎలా చేయాలనుకుంటున్నాడు తెలుసా? పరిపూర్ణులుగా చేయాలనుకుంటున్నాడు. మనం అందరం పాపులమే, కానీ మత్తయి సువార్తలో ఏమంటున్నాడండి? మీరు దేవుని పిల్లలైతే మీరు కుమారులుగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక మార్గాన్ని నేను ఏర్పాటు చేశాను. ఏంటి ఆ మార్గం? మనము కూడా పరిపూర్ణులం కాగలమంటే కాగలరు. అది ఏంటి అని అంటే ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఎవరండి ఈయన? ఇందాక చెప్పుకున్నామే, సర్వ పరిపూర్ణత, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఏ క్రీస్తులో అయితే ఉందో ఆ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి పాపము లేని ఆయన ఒకే ఒక్క శ్రేష్టమైన అర్పణ ద్వారా, అంతకుముందు అంతా కూడా ఎన్ని అర్పణలు, ఎన్ని బలులు, ఎన్ని వధించి దేవునికి ఇవ్వాలి పాపం పోవాలంటే. కానీ చివరికి యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే, పాపులైన మీరు అందరి కొరకు నేను ఒక ఆలోచన చేశాను. ఏంటి ఆలోచన అంటే, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని, ఎప్పుడైతే ఆయన రక్తంలో మనం పరిశుద్ధపరచబడతామో, ఎప్పుడైతే ఆయన రక్తంలో మనం కడగబడతామో దాన్ని మనం బాప్తిస్మము అంటున్నాం. మన పాపాల నిమిత్తం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడు మనం ఏమైపోతాం? పరిశుద్ధపరచబడుతున్నాం. పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సంపూర్ణులుగా మనం కావాలి అని అంటే మనకిప్పుడు భూమి మీద అతి అవసరమైనది, ప్రాముఖ్యమైనది ఏంటండి? యేసుక్రీస్తు వారి యొక్క అర్పణ, అనగా యేసుక్రీస్తు వారు అర్పింపబడుతుండగా చెందిన రక్తం ఏదైతే ఉందో అదే మనల్ని రోజు పరిశుద్ధులుగా చేయగలదు. పరిశుద్ధులైతే మనం ఏమైపోతాము? సంపూర్ణులం అయిపోతాం. అదే కదా యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు. ఇలా చెప్తే మీకు అర్థమవుదు. ఒక ప్రాక్టికల్ చేద్దామా ఇప్పుడు మనం? మీ అందరి చేతిలో పెన్ను, పేపర్ ఉంది కదండి. ఎవరెవరి చేతిలో చూపించండి పెన్ను. ఒకసారి అందరూ మీ పట్టుకున్న నోట్స్లో ఒక సర్కిల్ గీయండి. ఒక సర్కిల్ గీయండి, అంటే గోళాకారం. ఒక గుండ్రటి ఆకారాన్ని గీయండి. గీసారండి అందరూ? ఒక రౌండ్ గీయండి. గీసారా? కరెక్ట్గా దాన్ని పరిశీలించి చూడండి. పర్ఫెక్ట్గా ఉందండి ఆ రౌండ్? వంకరపోయిందా? ఓవెల్ షేప్ వెళ్తూ ఉంటుంది, కొంచెం కదిలిపోయినట్టు ఉంటుంది, రౌండ్గా మనకి రాదు. అదే ఇప్పుడు మీ దగ్గర ఒక బాటిల్ మూత కానీ, ఒక గాజు కానీ ఏదైనా ఉంటే అది పెట్టి గీసి చూడండి. గీసి చూడండి ఒకసారి పెట్టి. అప్పుడు ఎలా వస్తుంది? ఆటోమేటిక్గా మనకి పర్ఫెక్ట్ రౌండ్ వస్తుంది. అదేంటి మనం చేయితో గీస్తే రౌండ్గా రాలేదు? అంటే
ఒక భూమి మీద మామూలుగా మానవ జీవితంలో ఏదైనా ఒక బొమ్మ వేయాలి అంటేనే మన చేతికి ఏముండాలి? బేస్ ఉండాలి. అందుకే చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు కంపాస్ కనబడుతుంది. దాంట్లో మనకి ఏం కనబడుతుంది తెలుసా? వి కోణంలో ఉండి ఒక సైడ్ పెన్సిల్ బిగిస్తాం, ఒక సైడ్ పాయింట్ చేస్తాం పేజ్కి. అక్కడ పెట్టి దాన్ని మనం సర్క్యులర్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టి మనం తిప్పినప్పుడు మనకు అది ఎలా వస్తుంది? కరెక్ట్ గుండ్రం ఆకారం వస్తుంది. ఇలా మనం సర్క్యులర్ వాడకుండా లేదా ప్రొట్రాక్టర్ కూడా మనం వాడకుండా చేయితోనే గీసేస్తానని మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, ఆ షేప్ గుండ్రంగా వస్తుంది అంటారా? రాదు కదా. ఇప్పుడు మీరు వేసి చూసారు కదా, చూడండి మీ గుండ్రాలు ఎంత బాగున్నాయో. రావు కదండి. అంటే పరిపూర్ణం అన్నది మనం ఎలా చూస్తామంటే గుండ్రటి ఆకారంలో. చందమామను కూడా మనం ఎలా చెప్తాం? సన్నగా వస్తే నెలవంక అంటాం. కానీ ఎప్పుడైతే అది 15 రోజులు కంప్లీట్ చేసుకొని అమావాస్య, పౌర్ణమి అంటాం కదండి. పౌర్ణమి అంటే ఏంటి? నిండుగా చందమామ నిండినప్పుడు పౌర్ణమి అంటాం. అంటే పూర్ణమైనది అని, అంతేనా? చందమామ ఎప్పుడు పూర్ణమవుతాడు? అరకొరగా ఉన్నప్పుడు కాదు, అది పూర్తిగా నిండినప్పుడు. అనగా మన భూమి దాని యొక్క కదలికలు కదులుతున్నప్పుడు ఎప్పుడైతే చందమామ గుండ్రటి ఆకారం మనకు కనబడుతుందో ఆ రోజుని పౌర్ణమి అంటాం. అంటే పూర్ణమైనది అని, నిండుదనం కలిగినది అని. ఇప్పుడు సర్కిలే ఒకవేళ పరిపూర్ణమైనది అనుకుంటే ఆ సర్కిల్ని మనం ఏ బేస్ లేకుండా గీయలేనప్పుడు మన జీవితాల్లో కూడా పరిపూర్ణత రావాలి, పరిపూర్ణులుగా మనం కనబడాలి, దేవునికి కూడా మనం నిండుగా గుండ్రంగా పరిపూర్ణంగా కనిపించాలి అని అంటే మనం నాకు ఇష్టమైనట్టు నేను ఉంటాను, నా నిర్ణయాలు నేను తీసుకుంటాను, నా శరీరం, నా ఇష్టం, నా ఇల్లు, నా బైకు, నా ఆస్తి, నేను ఇష్టం వచ్చినట్టు జీవిస్తానని అంటే మనం ఎప్పుడు దేవుని దృష్టికి పరిపూర్ణులుగా కనిపించం. మరి మన మీద మనం డిపెండ్ అవ్వకుండా ఒక సర్క్యులర్, అదే యేసుక్రీస్తు వారండి. ఆ యేసుక్రీస్తు వారిని మనం ఆధారం చేసుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని మనం డిపెండ్ అయినప్పుడు, ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు ఆయన ఆటోమేటిక్గా మన జీవితాన్ని ఎలా చూపిస్తాడండి? దేవునికి పరిపూర్ణుడుగా. అర్థమవుతుందండి అందరికీ? అంటే దేవుని దృష్టికి ఉత్తములుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా స్వతహాగా మనకు మనం కనబడం, కానీ యేసుక్రీస్తు వారి ద్వారానే తండ్రికి మనం ఉత్తమమైన పిల్లలుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా కనిపిస్తాం. అందుకే ఆయన అంటాడు, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కానీ, అలాగే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16లో అనుకుంటాను, మీరు ఏది చేసినా మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏది చేసినా ఎలా చేయమని అంటున్నాడండి అక్కడ? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అంటే దేవుడు మనల్ని ఎలా కోరుకున్నాడంటే, మీరు పాపులు, మీరు పనికిరాని వాళ్ళు, మీరంతా నరకానికి పోవలసిన వారు, కానీ మీ కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు వారు మాత్రమే మీకు రక్ష. పరలోకానికి మీరు రావాలంటే ఆయన మాత్రం మార్గం, అందుకే ఆయన మార్గంగా పెట్టాడు. ఈరోజు మనం ఏది చేసినా ఆయన ద్వారానే, త్రూ జీసస్. అంటే యేసు ప్రభు లేకుండా మనం ఏది కూడా తండ్రి దగ్గరికి చేర్చలేము. ఈవెన్ మనం చేసే ప్రార్థన కూడా ఎవరి నామంలో దేవునికి అప్పగిస్తున్నాం? యేసుక్రీస్తు వారి నామంలో. ఎందుకైనా అంత గొప్పవాడిగా ఈరోజు మనకు కనబడుతున్నాడంటే ఆయన కేవలం పరిపూర్ణుడిగా ఉండడమే కాదు, కానీ ఆయనలో ఎవరైతే పరిశుద్ధపరచబడుతున్నారో, ఆయన దగ్గరికి ఎవరైతే వస్తున్నారో, ఆయనని ఎవరైతే ఆనుకుంటున్నారో వారిని కూడా దేవుని వైపుకు త్రిప్పడానికి అంత శక్తి గలవాడండి. ఆయన ఎంతో శక్తి గలవాడు. ఎంత అంటే పాపముతో, రక్తము కారణంతగా పాపంతో పోరాడి ఈరోజు మనం పోరాడుతుంటే పాపంతో మనకు కూడా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడటండి. ఆయన ఆ బాధ ఎలాంటిదో ఎదుర్కొన్నాడు కాబట్టి భూమి మీద ఈరోజు పాపం చేస్తున్న మనకు కూడా బాధ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి దానిలో నుండి కాపాడడానికి శక్తి గలవాడు అని రాయబడింది ఆయన గురించి. అంటే ఈరోజు పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళాలంటే భూమి మీద ఏది కాదు కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే, ఆయన రక్తం మాత్రమే మనల్ని తండ్రికి దగ్గరగా చేయగలదు. అర్థమవుతుందండి అందరికీ? మరి ఆయన మీద ఆనుకోవడం అని అంటే, ఇప్పుడు అలాంటి యేసుప్రభు మీద మనం ఆనుకోవడం అంటే ఏం చేయాలి? ఆయన్ని మన జీవితంలో బేస్గా తీసుకోవడం అంటే ఎలా తీసుకోవడం? నేను రక్తంలో కడగబడ్డానండి, నేను ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నానండి, అన్నీ ఆయన పేరుతోనే నేను వందన వచనం కూడా చెప్తున్నానండి అంటే నేను ప్రభువుని ఆనుకున్నట్ట? చెప్పండి. అసలు యేసు ప్రభువును చూసి
ఒక్క మాటలో చెప్పాలంటే దిక్సూచి. మనం ఏ అడుగు వెయ్యాలో కూడా ఎలా తెలుసుకోగలమనంటే ప్రభువును చూసి, ప్రభువు జీవితాన్ని చూసి. ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు యాస్టీస్గా ప్రభువును ముందు పెట్టుకొని ఆయన జీవితాన్ని మాదిరిగా పెట్టుకొని నేను ఇలాగే బ్రతకాలి, నేను యేసుక్రీస్తు వారిలాగే కనిపించాలి, ఇంత ఉత్తమంగా నేను ఉండాలి అని ఒక టార్గెట్ గోల్ పెట్టుకొని బ్రతుకుతున్న వారు ఎంతమంది ఆలోచించండి. ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది, కొద్ది మందిగా ఉన్నారు. అందుకే పరలోక రాజ్యానికి చేరుకునేవారు కొద్ది మంది అని రాయబడింది. కానీ దేవుడు ఒక్కరు ఇద్దరు రావాలని కోరుకోవట్లేదండి. 100లో 100 మంది దేవుని దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. అవునా కదా? దేవుడు ఎలాంటి వాడు? పరిపూర్ణుడు. పరిపూర్ణుడైన ఆయన ఏం కోరుకుంటాడు? పరిపూర్ణంగా పిల్లలందరినీ కోరుకుంటాడు. కానీ సగం మంది రండి, సగం మంది నరకానికి వెళ్ళిపోండి అని అనుకుంటాడా అండి దేవుడు? అందుకే సర్వమానవాళ నిమిత్తం తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించారు. తన రక్తాన్ని మన కొరకు భూమి మీద చిందింపచేశారు. మరి ఈరోజు ఆ విషయాన్ని ఎరిగిన మనము ప్రభువును చూసి ప్రభువులాగా ఏ విషయంలో దేవునికి ఉత్తములుగా పరిపూర్ణులుగా కనబడగలుగుతున్నాం? యేసుప్రభు అయితే దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత అన్నాడు. అంటే దేవునికి ఉండవలసిన ప్రతి తత్వంలో పరిపూర్ణుడుగా ఉన్నాడు. పరిశుద్ధతలో పరిపూర్ణుడు, ప్రేమలో పరిపూర్ణుడు, క్షమలో పరిపూర్ణుడు, యథార్థతలో పరిపూర్ణుడు, లోబడడంలో పరిపూర్ణుడు. ఇక చెప్పుకుంటూ పోతే ఆయనలో లేని తత్వం అంటూ ఏముంది చెప్పండి? అన్ని మంచి లక్షణాలే. దేవుని దగ్గర ఆయన ఎలా ఉన్నాడంటే దేవుడు ఆయన చూడగానే ఒకటే మాట చెప్తాడట, నా కొడుకు కాదండి, పరిపూర్ణుడు, నా పోలిక, సేమ్ నేను ఎలాగున్నానో అచ్చుగుద్దినట్లు నేను అలాగే ఉన్నాడు. మరి ఎంత మంచి అవకాశం దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడండి. మనం పాపాత్ములమైన, పాపం చేస్తున్నా, దేవునికి అయిష్టులంగా ఉన్నా, కానీ నిజం తెలుసుకున్నారు కదా నా పిల్లలు. యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డారు కదా నా పిల్లలు. ఇప్పటి నుండి మీ పాపాలన్నీ నేను మర్చిపోతాను, అసలు నువ్వు ఇప్పుడు పుట్టినవాడు లాగే నిన్ను చూస్తాను. అందుకే అన్నాడు, ఆ జన్మ ఏది? పాతది. పూర్వం మనం ఎలాగైతే ఉన్నామో అది గతించిపోయాను. క్రీస్తునందు బాప్తిసం తీసుకున్న మనం అంతా ఎవరం? నూతన సృష్టి. క్రొత్తదిగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మాటికి క్రొత్త దాంట్లోని మళ్ళీ పాత దాంట్లోకి జంప్ అయిపోతున్నాం. మరలా అవి పాత స్వభావాలు. బాప్తిస్మం తీసుకునక ముందు మనం ఎలాగున్నామో మరలా అవే చేష్టలు చేయడానికి, అవే కబుర్లు ఆడుకోవడానికి, అవే పనులు చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు మనం దేవుని దృష్టికి ఎలా పవిత్రులుగా కనబడగలం చెప్పండి? మన కొరకు ఒక్కసారి అర్పింపబడిందండి ఆయన రక్తం. మనం కూడా ఎలా కడగబడాలి? ఒక్కసారి కడగబడాలి. నేను పాపం చేస్తాను మళ్ళీ కడుక్కుంటాను, నేను పాపం చేస్తాను మళ్ళీ కడుక్కుంటాను అంటే అది మార్పు అవుతుందా? ఇంట్లో తల్లి ఒక పిల్లోని ఒకసారి బురదలోకి వెళ్ళొచ్చాక క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో కూర్చోక ఆమ్గా అంటది. మళ్ళీ వెళ్ళాడు అనుకోండి, ఊరుకుంటుందా అండి అమ్మ? మనమే ఒకరిని శుద్ధి చేసిన తర్వాత, ఒకరిని క్లీనప్ చేసిన తర్వాత మరలా అదే బురద అంటించుకుంటే, ఒకసారి ఏదో చెడ్డ పని చేసి వచ్చారు, గద్దించాం, ఇక మీదట తప్పు చేయకు అని చెప్పాం, మరలా అదే తప్పు చేశారనుకోండి, అప్పుడు మనమే ఊరుకుంటామా అండి? ఊరుకోమే. నీకు చెప్పినా ఎందుకు మాటికి అదే తప్పు చేస్తున్నావు అని అంటారు. మరి దేవుడు ఎంతకాలం సహించాలి మన కోసం? పరిశుద్ధులం అంటే కేవలం వాక్యం వినేవారే కాదండి, యేసుక్రీస్తు వారిని చూసి ఆయనలా జీవించడం. మరి ఆయన ఎలా జీవించారు తన జీవితకాలంలో? సుమారు 33.5 సంవత్సరాల ఆయుష్కాలం భూమి మీద ఆయనకు దేవుడిస్తే 3.5 సంవత్సరాల జీవిత కాలాన్ని ఉన్నది ఉన్నట్లుగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించారు. నిజంగా ఆయన 33.5 సంవత్సరాలు ఎలా బ్రతికారో మనకు తెలిస్తే అలా మనం బ్రతకడం చాలా కష్టం. కానీ 3.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన ఎలా బ్రతికాడు? ఆయన బోధించే విధానంలో కానివ్వండి, తన దగ్గరకు వచ్చిన శిష్యులను చూసుకునే విధానంలో కానివ్వండి, లేదా తనను ఎదిరిస్తున్న వారి విషయంలో కానివ్వండి, తనను నిందిస్తున్న వారి విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో యేసుక్రీస్తు వారిని దేవుడు మనకి ఎలా పెట్టాడో తెలుసా? మాదిరి అని అన్నాడు. అందుకే పేతురు గారు రాస్తూ అంటారు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి అని ఇంకా కిందికి ఏం చెప్తున్నారు చూడండి. అసలు దేవునికి హితమైనదిగా కనిపించాలి అని అంటే, దేవునికి మనం మంచిగా కనిపించాలి,
హితము అంటే ఏంటండి? మేలైనది, మంచిది అని. మనం దేవునికి అలా కనిపించాలి, దేవునికి మంచిగా ఉండాలి అని అంటే ఏం చెప్తున్నాడు 21వ వచనంలో? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటంను లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, ఎవరిని బెదిరించలేదటండి. రే నా మీద చేస్తున్నావు కదా, వెయ్యి నీకు తర్వాత ఉంది అని అనలేదటండి. వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు అంటే ఆయనలో ఏముందంటే బెదిరించగలడు, అవసరమైతే శిక్షించగలడు. ఆయనకు అంత శక్తి ఉన్నా కూడా తిరిగి ఏం చేయలేదండి? బాధ పెట్టి శ్రమ పెట్టబడి కూడా బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. నిజంగా క్రింది మాటలు ఇంకా అలా చదువుకుంటూ వెళ్తే మొత్తం ఆయన భూమి మీద ఎలా బ్రతికాడు, ఆయన ఎందుకు దేవుడు మన కొరకు పంపాడు అన్న విషయాలన్నీ కూడా అక్కడ కనబడతాయండి. అంటే ఈరోజు ప్రభువు వారిని చూస్తున్న మనం ఎలా తీసుకోవాలి అని అంటే మార్గదర్శకంగా, దిక్సూచిగా ఆయన మీద ఆనుకోవడం అంటే ఆయన అడుగు జాడలి అందు మనం నడుచుకోవాలి. మన మాటలో పవిత్రత కనిపించాలి, మన చూపులో పవిత్రత కనిపించాలి. ఆయన ఎలాగైతే భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడ్డాడో మనము కూడా అదే భయభక్తిని మెయింటైన్ చేయాలి. ఒకరోజు భయపడతాం, ఒకరోజు ఫ్రీగా ఉంటాం. కానీ అది కాదు కదండి. ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు వారు అని అంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మీరు చూస్తే, ఇంకా ఆయన భూమి మీద బ్రతికిన దినాలంతా కూడా యాచనలు, కన్నీళ్లు, రోదన, విజ్ఞాపనము, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి, మనందరిని మరణం నుండి రక్షించేది యేసుప్రభు అయితే, ఆ యేసుప్రభువును ఎవరిని రక్షించాలని కోరుకుంటున్నాడండి? దేవుడు ఆయన రక్షించాలట. అంటే భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఇదిగో పాప శరీరాన్ని ధరించుకుని ఉన్నాం, దీనిలో ఉంటే తప్పు చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఎంత భయభక్తులు కలిగి మనం భూమి మీద ఉండాలి ఆలోచించండి. మనల్ని పాపులుగా ఉన్నా తన రక్తంతో కడిగి సంపూర్ణులుగా చేయాలని దేవుడు చూస్తుంటే, యేసుప్రభువు కూడా కోరుకుంటుంటే, మనం మాత్రం కడగబడిన విషయాన్ని మర్చిపోతున్నాం, బాప్తిస్మం తీసుకున్నామన్న విషయాన్ని మర్చిపోతున్నాం, మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తున్నాం. అప్పుడు దేవునికి మనం ఎలాగ పరిపూర్ణులుగా కనబడగలం చెప్పండి? అందుకే మనకిష్టమైన మన ఆశల చొప్పున కాదండి, ఈ శరీరపు యొక్క ఇచ్చల చొప్పున మనం నడవకూడదు. శరీరాన్ని, క్రీస్తు సంబంధులైతే ఏం చేయాలి? శరీరాన్ని దాని దురాశలతో కూడా సిలువ వేసేయాలి. అప్పుడే మనం క్రీస్తును చూసి క్రీస్తు అడుగు జాడల్లో నడుచుకున్న వారం అవుతాం. చూసారా దేవుడు ఎంత మంచివాడో? పాపాత్ములైన మనకు కూడా పరిపూర్ణులయ్యే అవకాశాన్ని ఇచ్చాడు. కానీ మనమే కోరుండి ఇప్పటి వరకు అర్థం చేసుకోవట్లేదండి. వాక్యాన్ని వింటున్నాం, తినట్లేదండి. ఆదాం గారు తినొద్దు అంటే తిన్నాడు, వినమంటే వినలేదు. మనల్ని దేవుడు వినండి అంటున్నాడు, తినండి అంటున్నాడు వాక్యాన్ని. కానీ మనం ఏం చేస్తున్నాం? లోనికి తీసుకోవట్లేదు. ఈ చెవుతో విని చెవుతో వదిలేస్తున్నాం. చూసారా అండి, దేవుని మాటను ఎప్పుడు కూడా మనం తలక్రిందులు చేసేవారిగా ఉన్నాం. దేవుడేమో మన ద్వారా భూలోకానికి తలక్రిందులు చేసేవారిగా కనిపించాలి అనుకుంటే, మనము దేవుని మాటల్ని ఎప్పుడు తిప్పేస్తూనే ఉన్నామండి. ఆయన కోరుకుంటుంది ఒకటి, మనం చేస్తుంది ఒకటి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ కనిపించాలి అని అంటే మన మాటలో కాదు, మన చెవులో, మన ఇందులో కాదండి, మన ఆలోచనల్లో. గత వారం మీరు విన్నారు కదా, దేవుని ఎదుట మనం పాపము చేయకుండా ఉండాలి అని అంటే ఎక్కడ ఉండాలట వాక్యం? ఎక్కడ ఉండాలండి వాక్యం? నా హృదయమందు అని అంటాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను. వాక్యము ఉండవలసింది చెవుల్లో కాదండి. ఈ చెవుతో విని చెవుతో వదిలేయడానికి. ఇప్పుడు నేను చెబుతున్నప్పుడు చెవుల్లోకి వెళ్ళడం కాదు, చెవుల ద్వారా హృదయానికి ఎక్కించుకోవాలి వాక్యాన్ని. క్రీస్తుని ఎక్కడికి అంగీకరించాలి? హృదయంలోనికి అంగీకరించాలి. అసలు యేసుక్రీస్తు వారు అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారి గురించి దేవుడు ఏమని చెప్పారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ప్రకారం క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అని అంటే కంటికి కనిపించే వ్యక్తి కాదు. యేసుక్రీస్తు వారు ఎవరు? జ్ఞానపు మాటలు. ఆ మాటలు ఎక్కడున్నాయి? లోకంలో లేవండి. పరిపూర్ణులైన వారి మధ్య మేము బోధించుచున్నామని అన్నాడు. ఏ పరిపూర్ణులు వాళ్ళు? దైవత్వంలో పరిపూర్ణులు కాదు, పరిపూర్ణులను అనుకుంటున్నారు అంతే. ఎందులో? లోకంలో. మాకు తెలియని శాస్త్రం ఉందా, మాకు తెలియని జ్ఞానం ఉందా అని. కానీ వాళ్ళకు తెలియని జ్ఞానం, మనకు దేవుడు నేర్పించే జ్ఞానం ఏంటి అంటే, భూమి మీద 60 ఏళ్ల కొరకు మీరు బ్రతికే జ్ఞానం కాదు. దాని కొరకు వెంపర్లాడితే మీకు ఏమీ దొరకదు. మరి ఏ జ్ఞానం మనం నేర్చుకోవాలి? అది అసంపరిపూర్ణమైనది. పూర్ణమైనది మీకు కావాలి అని అంటే పౌలు గారు అంటున్నారు. ఒకసారి ఆ మాటను చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఎందులో సంపూర్ణ పురుషులు అవ్వాలంటండి? మళ్ళీ చదవండి. మనమందరము విశ్వాస విషయంలో, మనకి విశ్వాసం కలగాలి అని అంటే చెప్పాడు కదా, దానికి కూడా ఫార్ములా. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇప్పుడు విశ్వాసం మనలోకి రావాలన్నా, అలాగే దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొందాలి అని అంటే, పొందితే మనం ఏమవుతాము అంటే సంపూర్ణ పురుషులము. ఇక్కడ పురుషుడు అంటే స్త్రీలు కాదా అనుకోకండి, అక్కడ స్పిరిట్ గురించి మాట్లాడుతున్నాడు. మనమంతా ఆత్మలం అయిపోయిన తర్వాత సహోదరులం, దేవుని కుమారులం కదండి, అందుకు అలా రాయబడింది. సంపూర్ణ కుమారులు, దేవుని కుమారులు, సంపూర్ణంగా దేవుని కుమారులు అవ్వాలి అని అంటే మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే ప్రభువుని అంగీకరించాలి, ప్రభు మాటను అంగీకరించాలి. ఆ మాట చెవితో కాదు, హృదయంతో అంగీకరించాలి. అందుకే ప్రభు వారు చెప్తున్నప్పుడు, ఉపమానం చెప్తున్నప్పుడు వారు చెవులతో విన్నారు కానీ హృదయంతో గ్రహించలేదు. మనం కూడా దేవుని మాటలు వినబడుతున్నప్పుడు చెవులతో వింటున్నాం కానీ హృదయంతో గ్రహిస్తున్నామా? హృదయంలోనికి క్రీస్తును అంగీకరించగలుగుతున్నామా? అలా అంగీకరిస్తేనే మనం సంపూర్ణ పురుషులం అవుతాము. ఇంకా క్రిందికి చూడండి. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఇలాగు నియమించెను. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణత చూసారా? మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. పాపము లేని ఆయన పరిపూర్ణుడిగా ఎలా ఉన్నాడు? దేవుణ్ణి చూశాడు, దేవునిలాగే భూమి మీదకి వచ్చి బ్రతికాడు, దేవుడు చెప్పిన మాటలే చెప్పాడు, దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు అలాగే ఉన్నాడు. అందుకే నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన అన్నీ కూడా చేశాడు. దేవుడు నాకు ఇచ్చిన పనిని ఎలా చేశాడట? ఆయన సంపూర్ణంగా నెరవేర్చి. అన్నిట్లో చూడండి మనకేం కనబడుతుంది? దేవుడు అంటే పరిపూర్ణత, దేవుని తత్వం అంత పరిపూర్ణత నిండింది. ఆఖరికి ఆయన ధరించుకున్న దేవుని పోలికగా పుట్టిన క్రీస్తు పరిపూర్ణుడిగా కనబడుతున్నాడు దైవత్వంలో. ఆయన చేసిన పని భూమి మీద పరిపూర్ణంగా కనబడుతుంది. ఎటొచ్చి అసంపరిపూర్ణంగా ఉన్నది ఎవరంటే మనమేనండి. మనం ఇలాగ ఉన్నామనుకోండి, జ్ఞానంలో కూడా మనకు పరిపూర్ణ జ్ఞానం రాలేదు. పరిపూర్ణంగా మన వాక్యాన్ని నేర్చుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. చాలామంది DBTH ఫస్ట్ సెమ్ రాస్తున్నారు, రెండవ సెమ్కి వచ్చేసరికి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కదా, ఇప్పుడు నేను చదవలేదు కదా, సరే ఎందుకు రాద్దాంలే అనేసి సగంలో ఆపేస్తున్నారు. కొందరు B4 వరకు వస్తున్నారు, సగంలో ఆపేస్తున్నారు. ఇలా అరకొర దేవుని జ్ఞానం నేర్చుకున్నారు అనుకోండి, మీరు పరిపూర్ణులు ఎప్పుడు కాగలరు? పరిపూర్ణులు అవ్వాలి అంటే వాక్యాన్ని పూర్ణంగా నేర్చుకోవాలి. సగం క్లాస్ వింటారు, సగం క్లాస్ బయటికి వెళ్ళిపోతారు. చాలామంది ఉన్నారండి, కొంచెం వింటారు, సర్లేదు మాకు తెలిసిందే కదా అని పక్కకి వెళ్ళిపోతారు. ఏమో దేవుడు ఏ విషయం ద్వారా ఏ మాటలు మీకు తెలియజేయాలనుకుంటున్నాడో పూర్తిగా వినాలి కదా దేవుని మాటలు. లోకంలో అంటాం, మాట పూర్తిగా వినకుండా ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? బైబిల్లో కూడా దేవుడు అన్నాడు, విషయాన్ని పూర్తిగా వినకుండా ప్రత్యుత్తరం ఇచ్చేవాడట తన మూఢతను బయట పెడతాడంట. అంటే మూర్ఖుడు అని చెప్పాడు దేవుడు. మరి దేవుని వాక్యాన్ని కూడా పూర్తిగా మనం నేర్చుకోలేదు అనుకోండి, దేవుని పనిలో కూడా పూర్తిగా మనం లేమనుకోండి, మనలో పరిపూర్ణత అనేది లేదనుకోండి, మనం దేవుని దృష్టికి ఎలా పరిపూర్ణులుగా కనబడతాం? అందుకే అన్నాడు, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని. అంటే పనిని ఆరంభించడం గొప్ప కాదు, దాన్ని సగంలో వదిలేసావు ఏం లాభం? ఆరంభించి కూడా వృధాయే. కానీ పని ఆరంభించిన నీవు పరిపూర్ణం చేస్తే దానివల్ల దేవునికి సంతోషం. నిన్ను చూసి ఇతరులు కూడా నేర్చుకుంటారు. అదేనండి, అంటే భూమి మీద పాపులైన మనల్ని దేవుడు పరిపూర్ణులు చెయ్యాలి అని ఆశపడుతున్నాడు. కానీ మనం దాన్ని అర్థం చేసుకోకుండా ప్రతి విషయంలో వెనక్కి వెళ్ళిపోతున్నాం. చివరిగా ఒక మాట చూసుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఎందుకండి ఆ అవసరం పౌలు గారికి? పౌలు గారికి ఏం అవసరం చెప్పండి? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చెయ్యాలా? యేసుప్రభు అనుకుంటేనే ఎవరు సంపూర్ణ దర్శనానికి రావడానికి ఇష్టపడట్లేదు. కానీ పౌలు గారు అంటున్నారు, నేను ప్రతి మనుష్యుని నా చేతనైనంత వరకు నేను వాక్యం చెప్పి ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణనిగా చెయ్యాలి. అంటే సంపూర్ణత లేకపోతే మనం ఎక్కడికి చేరుకోలేమండి? పరలోకానికి చేరుకోలేం.
అందుకే పౌలు గారు అంటారు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అని. క్రీస్తు స్వరూపం అంటే ఏంటి? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. అంటే ఆయన మొహం గురించి, ఆయన జుట్టు పెంచుకున్న విధానం గురించి ఆయన చెప్పట్లేదు, ఆయన ధరించుకున్న వస్త్రధారణ గురించి ఆయన చెప్పట్లేదు. క్రీస్తు స్వరూపము అంటే ఆయన ఎలా నడిచారు, ఆయన తత్వం ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, భూమి మీద ఆయన ఎలా ఉన్నారు, పవిత్రతతో ఎలా జీవించారు, ఆ స్వరూపం మీ అందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన. అంటే ప్రతి మనుష్యుని ఆయన వీలైనంత వరకు సంపూర్ణునిగా చేయాలని కోరుకున్నాడండి. అందుకే అంటాడు, సమస్త విధములైన జ్ఞానంతో దేవుని ఎదుట మేము పరిపూర్ణులుగా వీళ్ళని నిలబెట్టాలి అంటే సమస్త విధములైన జ్ఞానం మేము బోధించాలి. అందుకే తాతయ్య గారు కూడా ఏమన్నారండి, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. ఏ శాస్త్రాన్ని తీసుకొని వచ్చినా దాని ద్వారా దేవుని బోధే జరగాలి. అది తక్కువ, దేవుడు చేసినది మేలు ఎక్కువ అని దేవుని గణపరిచే విధంగా సమస్త జ్ఞానాన్ని క్రీస్తు పాదాల దగ్గర మనం తేగలగాలి. అలా తేవాలి అంటే బైబిల్ బాగా నేర్చుకోవాలి కదా. సగంలో వదిలేసామనుకోండి, శాస్త్రాలు మనకి ఏమో అర్థమవుతాయి. ఆ శాస్త్రాలని బైబిల్ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు బైబిల్ గొప్పదని మనం ఎలా చెప్పగలం? అందుకే భూమి మీద మనం ఏది చేసినా దేవుని కొరకు పరిపూర్ణంగా చేసేవారమై ఉండాలి. అలా చేసేవారుగా పరిపూర్ణులుగా మనం కనబడాలి అంటే మనం ఎవరిని ఆనుకోవాలి భూమి మీద? క్రీస్తు వారిని. అందుకే మన కొరకు మార్గదర్శకంగా దేవుడు పెట్టాడు. ఆయనను చూసి ఆయన అడుగుచాడల్లో మనం నడవగలిగితే దేవునికి మనం ఫుల్ఫిల్గా కనబడతామండి. చివరిగా ఒక మాట, మనం ఒకవేళ పరిపూర్ణులుగా లేమనుకోండి, ఏంటి ప్రాబ్లం? పరిపూర్ణులుగా లేమండి, నా వల్ల కాలేదండి, నేను ఉండలేదండి, నేను ప్రభువుని మార్గదర్శకంగా తీసుకోలేదు. అయితే ప్రాబ్లం ఏంటి? మన భాషలోనే ఆలోచిద్దాం. మిమ్మల్ని ఎవరైనా భోజనానికి పిలిచి ఒక విందులో మీకు ప్లేట్ పెట్టారు, ఆ ప్లేట్లో అన్నం వేశారు, కూర వేశారు, అన్నీ వేశారు, కానీ మీరు తినడానికి ఇష్టపడరు. ఎందుకో తెలుసా? వాళ్ళు పెట్టినటువంటి ప్లేటు సగం ఎవరో తినేసిన పళ్ళెం పెట్టారు. తింటామా అండి మనం? చెప్పండి. సగం తిన్న పళ్ళెం తీసుకొచ్చి మన ముందు పెట్టారనుకోండి, మనం తింటామా? ఏంటి ఇంత అవమానం, నన్ను ఎందుకైనా పిలిచావు అని మనం వాళ్ళతో గొడవాడతాం. అంటే సగమైనది లేదా అసంపరిపూర్ణమైనది ఎవరో తిన్న ఎంగిలి చేసింది తినడానికి మనం ఇష్టపడం. ఇది ఫుల్ మీల్స్ కాదు నాది, ఎవరో తినేశారు, సగం తినేసి ఇచ్చారు, నాకు వద్దు అని అంటాం. మరి భూమి మీద మన ఆశలు, మన కోరికలు, మనకిష్టమైనట్టుగా మన ఈ శరీర ఇచ్చలు నెరవేర్చుకోవడానికి భూమి మీద బ్రతికామనుకోండి, దేవుడు మనల్ని స్వీకరిస్తాడంటారా? దేవుని కుమారులుగా మనం ఉంటామంటారా? ఉండమండి. దేవుని కుమారులు అయితేనే పరలోక రాజ్యానికి వారసులం. మరి ఆయన కుమారులుగా ఉండాలంటే పరిపూర్ణులుగా కనబడాలి. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత మనలో లేకపోయినా దేవుడిలాగా ఉండే లక్షణాలను దేవుడు మనకు చెప్పాడుగా ఎలా ఉండాలో. శక్తుల్లో పరిపూర్ణులు మనం కాలేమండి, ఎందుకంటే దేవదూతల కంటే నరుని కొంచెం తక్కువ అనిగా దేవుడు చేశాడు. సో ఆ శక్తి నాలో లేదు, మరి నేను ఎలా పరిపూర్ణి కాగలను అని బాధపడొద్దు. మనకు భూమి మీద ఎందులో పరిపూర్ణులుగా ఉండమన్నాడు అందులో మనం పరిపూర్ణులుగా ఉంటే దేవుడు ఆ తర్వాత ఇవ్వబోయే లోకాన్ని మనం పొందుకొని అక్కడ దేవునితో కూడా రాజ్యాన్ని ఏలగలుగుతాం. మరి అవన్నీ మనం చెయ్యాలి అంటే మనం గుర్తించాలి, పాపినైనా నన్ను దేవుడు పరిపూర్ణునిగా చేయడానికి ఇష్టపడి ప్రభువును పంపించాడు. ఆ ప్రభు రక్తాన్ని స్వీకరించిన నేను ప్రభు మార్గంలో నడవాలని ప్రతినిత్యము ఆలోచన చేస్తూ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటూ బ్రతకగలిగితే దేవుని దృష్టికి మనం పరిపూర్ణలం కాగలమని కోరుకుంటూ ఇంత చక్కగా దేవుని వాక్యాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా కన్న తండ్రి, నాయన సాయంకాల వేళ తండ్రి మీ మనస్సును మాకు బోధించారు తండ్రి. మీరు పరిపూర్ణుడు గనుక మేము పరిపూర్ణులుగా ఉండాలని, మీరు పరిశుద్ధులు గనుక మేము పరిశుద్ధులుగా ఉండాలని, మీరు కనికరము గలవారు గనుక మేము కనికరము గలవారుగా ఉండాలని, నిజంగా తండ్రి మీరు ఎలా ఉన్నారో అలాగే మమ్మల్ని చూసుకోవాలని మీరు ఆశపడుతున్నారు. మరి వాటిని గ్రహించక ఇంతకాలం కూడా తండ్రి మాకు నచ్చినట్లుగా మా ఇచ్చల చొప్పున మేము బ్రతికాం. కానీ నీ వాక్యాన్ని నేర్చుకుంటున్న మేము తండ్రి ఇకనైనా మా జీవితాలని దిద్దుకొని మీ కొరకు మీరు మమ్మల్ని చూస్తున్నప్పుడు పరిపూర్ణులుగా ఉండుటకు కృపను అనుగ్రహించమని, మాకు సహాయాన్ని అనుగ్రహించమని, ఇంకను యేసుక్రీస్తు వారిని గూర్చిన జ్ఞానాన్ని మాకు మెండుగా నేర్పించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమెన్.